గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టీవీ5 బ్రాండ్ న్యూ షో యంగ్ వరల్డ్. కరోనా వైరస్ అందరికీ కష్టాలు తెచ్చిపెట్టినట్లే రియల్ ఎస్టేట్ పరిశ్రమకు కష్టాలు మోసుకొని వచ్చింది. ఓవైపు అమ్మకాలు లేక ఆదాయం తగ్గిపోతే మరోవైపు వలస కూలీలు, సిబ్బంది జీతభత్యాలు, వర్కింగ్ క్యాపిటల్ సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో కన్స్ట్రక్షన్ సెక్టార్కు సంబంధించి ఆంక్షలు సడలించి 2 వారాలు అవుతున్నప్పటికీ ఆయా నిర్మాణ పనులకు సంబంధించి పురోగతి అంతగా కనిపించడం లేదు. కోవిడ్కు ముందర సుమారుగా 3 సంవత్సరాల పాటు భూమి వాతావరణం నెలకొన్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇప్పుడు కొంత స్తబ్దత నెలకొంది. తాజా కొనుగోళ్లకు వేచి చూద్దాం అన్న ధోరణి కొనుగోలుదారుల్లో కనపడుతూ ఉంటే అన్సోల్డ్ ఇన్వెంటరీ అంటే నిర్మాణ దశలో ఉండి ఇంకా అమ్మలేని అమ్ముడు పోని ఫ్లాట్లు ఇళ్ల పరిస్థితి ఏమిటి అన్న కన్సర్న్ బిల్డర్స్లో వ్యక్తం అవుతోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కి సంబంధించి స్థానిక కొనుగోలుదారులు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ అంటే ప్రవాస భారతీయులు ఇద్దరు 2 కళ్ళ వంటి వారు. ఈ 2 కేటగిరీల్లో ఎవరి మద్దతు లోపించినా ఇక్కడ మార్కెట్కి గడ్డు కాలమే. ప్రస్తుతం లాక్డౌన్ పరిస్థితిని 30వ వంతు తగ్గించిన నేపథ్యంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తీరుతెన్నులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ధరలు మళ్ళీ గతంలో లాగా వేగం పుంజుకుంటాయా లేకపోతే తగ్గే ఛాన్స్ ఉందా, లేబర్ సమస్యను అధిగమించేందుకు బిల్డర్స్ టెక్నాలజీ సహాయం ఏ విధంగా తీసుకుంటున్నారు, ఇలాంటి ఎన్నో అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాం. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడాయ్ యూత్ వింగ్ ప్రతినిధులు మనతో ఉన్నారు. ఇవాళ యంగ్ వరల్డ్ కాబట్టి క్రెడాయ్ యూత్ వింగ్ ప్రతినిధులు మనతో జాయిన్ అవ్వమని ఆహ్వానించడం జరిగింది. సో మనతో జాయిన్ అయ్యారు జాయ్దీప్ పొనుగోటి. హీ ఈజ్ ది కోఆర్డినేటర్ ఫర్ టుడేస్ ప్రోగ్రామ్. ఆయనే ఈ యంగ్స్టర్స్ అందరినీ ఇక్కడికి కోఆర్డినేట్ చేసి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ జాయ్దీప్. సో జాయ్దీప్ ఈజ్ ఏ బిజినెస్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ అండ్ ఆల్సో బేగంపేట్ హెచ్పిఎస్ అలమ్నై. అలాగే ఆయన వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇంటర్న్షిప్స్ విత్ ఐబిఎం ఇన్ హెచ్ఆర్ అండ్ రిక్రూట్మెంట్, అలాగే ప్రమోషన్స్ అండ్ ప్రీమియం ఫర్ మార్కెటింగ్ యాక్టివిటీస్, అలాగే డిఈ షాలో ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనలిస్ట్గా పనిచేశారు. ఆ తర్వాత వారి నాన్నగారి సంస్థ ప్రమోట్ చేసిన సంస్థ మన్భూమ్ కన్స్ట్రక్షన్స్లో మార్కెటింగ్, సేల్స్, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ని టేకప్ చేసి సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నారు. అలాగే జయదీప్ పక్కన జాయిన్ అయ్యారు రోహిత్ ఆశ్రిత్. ఈజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏఆర్డి ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్స్. మోర్ దాన్ 3 million square feet ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఏఆర్డి ఎస్టేట్స్ పైప్ లైన్లో ఉన్నాయి. అలాగే హై అండ్ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్స్ లైక్ మిస్టిక్ హిల్స్ హైటెక్ సిటీలో అండ్ సిల్వన్ గ్రీన్స్ అనేది సికింద్రాబాద్లో. ఈ 2 ప్రాజెక్ట్స్ ప్రస్తుతం అండర్ కన్స్ట్రక్షన్. ఇంకా అనేక రకాల ప్రాజెక్ట్స్ని హైటెక్ సిటీ సమీపంలో చేపట్టి నిర్వహిస్తున్నారు రోహిత్ ఆశ్రిత్. వెల్కమ్ రోహిత్. అండ్ వీ హ్యావ్ విత్ అస్ అభినవ్. ఈజ్ ఫ్రమ్ జిఏఆర్ కార్పొరేషన్. అలాగే జిఏఆర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఉంది అభినవ్ రామరెడ్డి గారికి. సో అభినవ్ ఈజ్ నౌ ఈ ప్రైవేట్ లిమిటెడ్ బిజినెసెస్ నిర్వహిస్తున్నారు. అలాగే చాలా ఎంఎన్సీలతో లుక్రేటివ్ డీల్స్ను కూడా ఆయన ఐటీఎస్ సెక్టర్స్ నుంచి వారి కంపెనీ కోసం చేపట్టినట్లుగా ఆయన ప్రొఫైల్లో ఉంది. సో ఆయన ప్యాషన్స్లో షూటింగ్ కూడా ఉంది. సో నేషనల్లీ స్కేట్ షూటింగ్లో 4th ర్యాంక్ అట. సో long time ago in 2008, but still it's an achievement being though it's a hobby for you. అలాగే ఆయన బిఎస్సి ఇన్ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ ఫ్రమ్ కేస్ వెస్టర్న్ రిజర్వ్ యూనివర్సిటీ యూఎస్ఏ నుంచి అకాడమికల్లీ క్వాలిఫై అయ్యారు. సో వెల్కమ్ అభినవ్. అండ్ మనతో మరొక విశిష్ట అతిథి నితీష్ రెడ్డి. ఈజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బోన్సాయ్ హౌసింగ్. చాలా ఫాస్ట్గా అతి వేగంగా విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీస్లో బోన్సాయ్ హౌసింగ్ ఒకటి. సో ఈజ్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ దిస్ కంపెనీ. అంతకుముందు ఇన్కార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లో ఈ వాజ్ హెడ్ ఆఫ్ బిజినెస్ డెవలప్మెంట్. అండ్ 2011లో ఈ బోన్సాయ్ హోమ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటిదాకా 4.5 లక్షల స్క్వేర్ ఫీట్ ఆఫ్ బిల్టప్ ఏరియా, 240కి పైగా హౌసింగ్ యూనిట్స్ని అందించారు. అలాగే 2014 నుంచి ఆయన బోన్సాయ్ హౌసింగ్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆర్బర్ అనే ఒక ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ని ఆయన కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 183 యూనిట్స్ విత్ 3.5 lakhs స్క్వేర్ ఫీట్ ఇన్ ప్రోగ్రెస్. సో అలాగే బోన్సాయ్ ఎంఎన్పి హౌసింగ్ అనేది కూడా మరొక కంపెనీ కూడా సిద్దిపేటలో చేస్తున్నారు. సో హీజ్ ఏ బీటెక్ డిగ్రీ ఫ్రమ్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్, హైదరాబాద్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. సో ఆల్ ది 4 ఆర్ బ్రిమింగ్ విత్ ఎనర్జీ అండ్ ప్యాషన్ నౌ. సో నాకే కొద్దిగా కష్టం అవుతుంది వీళ్ళని ఇంటర్వ్యూ చేయడం అనేది. సో ఎనీవే
వెల్కమ్ టు అగైన్ వెల్కమ్ టు యూ ఆల్. సో నా ఐ బిగిన్ విత్ ఎవరు మొదటి ప్రశ్న తీసుకుంటున్నారండి? ఎనీవన్. సో నితీష్ని అడుగుదాం ఫస్ట్ ప్రశ్న. సో నితీష్, ఏంటి మనం చాలా మార్పులు గమనిస్తూ ఉన్నాం. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కి సంబంధించి. సో నార్మల్గా అందరం ఎఫెక్ట్ అయ్యాం, అన్ని సెగ్మెంట్స్, నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ ఆర్ కన్స్ట్రక్షన్, మా సెక్షన్ అంటే మీడియా కూడా చాలా తీవ్రంగా. న్యూస్ పేపర్ ఇండస్ట్రీ అయితే ఎంత డోల్డ్రమ్స్లో ఉందంటే ఇప్పుడు దాకా న్యూస్ పేపర్స్ పెట్టిన తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ ఇంత క్రైసిస్ ఎప్పుడు రాలేదు. సో అటువంటి ఒక దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ ఎకానమీకి సంబంధించి. సో ఆఫ్ కోర్స్ మీ సెక్టర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాంపొనెంట్ ఆఫ్ ది ఎంటైర్ ఎకానమీ. సో ఏమిటి ఎటువంటి పరిస్థితిని మీరు గమనిస్తున్నారు? మేము మెయిన్లీ ఇంటూ రెసిడెన్షియల్ అండి. రెసిడెన్షియల్లో వస్తున్నారండి కస్టమర్స్, ఉన్నాయి, బట్ దే ఆర్ టేకింగ్ టైమ్ టు క్లోజ్ ద డీల్స్ అండ్ అదర్ థింగ్స్. సో ఈ మూమెంట్లో క్యాష్ ఫ్లో అన్నది ఎలాగూ ప్రాబ్లంగా ఉంటుందండి. సో దాన్ని ఓవర్కమ్ కావడానికి వాట్ వీ హ్యావ్ టు డూ అన్నది వీఆర్ స్టిల్ అనలైజింగ్, యాజ్ యూ హ్యావ్ రైట్లీ సెడ్. అందరము అదే అనలైజింగ్ మోడ్లో ఉన్నాం. సో ఇంకా ఎనాలిసిస్ పరిస్థితి కొనసాగుతుంది. సో మరి మన అనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుని. జయదీప్ he was earlier in DISHA as an analyst, financial planning and analyst, కాబట్టి he will have more clarity అనుకుందాం. సో అందరికీ ఒక ఇన్కమ్ స్టెబిలిటీ వచ్చేంత వరకు ఎవరికి కూడా అసలు ఏం కాబోతోంది పరిస్థితి అనేది కొంచెం ఊహించడం కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో. 2 నెలలు ఎవరికి జీరో ఇన్కమ్, ఎంప్లాయీస్కి, బిజినెస్ మెన్కి అందరికీ జీరో ఇన్కమ్. సో ఇప్పుడు మళ్ళీ మనం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. మేబీ జూన్ శాలరీస్ ఫుల్గా అంతాయేమో అనుకుంటున్నాం ఎంప్లాయీస్గా మేమైతే. సో మీరేమో పే చేయాల్సిన పరిస్థితి మీది ఎంప్లాయర్గా. సో ఏమిటి పేమెంట్స్ బాగా స్లో అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని తట్టుకోవడానికి ఎటువంటి వ్యూహంతో బిల్డర్స్గా, అంటే ఓవరాల్గా మీరు మన్హూమ్ గురించి అడగటం లేదు, ఓవరాల్గా మీ కమ్యూనిటీ ఎటువంటి ప్లాన్స్తో సిద్ధంగా ఉంది? సో యాజ్ ఆఫ్ నౌ అండి, ఇప్పుడు మేము కరెంట్లీ సమ్ ఆఫ్ అస్ హ్యావ్ ఓన్లీ డెఫర్డ్ శాలరీస్. మేము ఎక్కడ ఫస్ట్ క్వశ్చన్ మీది మేము ఇంకా వీ హ్యావ్ నాట్ కట్ శాలరీస్, జస్ట్ డెఫర్డ్ ఫర్ బెటర్ క్యాష్ ఫ్లోస్. మెజారిటీ ఆఫ్ అస్ we will definitely over the course of the year పరిస్థితి బట్టి we will be paying those salaries. In the medium term 6 to 12 months lo what we are also expecting andi is some sort of help from the institutions, from the government to drive demand andi. మేమైతే సప్లై సైడ్ నుంచి, కానీ డిమాండ్ సైడ్కి కొంచెం ఇన్సెంటివ్స్ ఇచ్చి టు డ్రైవ్ దట్ డిమాండ్, దెన్ ఆటోమేటిక్లీ క్యాష్ ఫ్లోస్ విల్ గెట్ they'll be corrected to a good extent. That is what we are looking for at the moment. సో అంటే ఇప్పుడు ఈ మధ్య మనం స్టిమ్యులస్ గవర్నమెంట్ కొంత ఇచ్చింది, లైక్ ప్రాజెక్ట్ కంప్లీషన్స్ 6 months టైం ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఈ క్రెడిట్ లింక్డ్ సేవింగ్ స్కీమ్, ఐ మీన్ సబ్సిడీ స్కీమ్ని నెక్స్ట్ మార్చ్ వరకు ఎక్స్టెండ్ చేయడం కావచ్చు, ఇలాంటివి. సో ఎంతవరకు ఉపయోగపడతాయి? వీటి వలన ఏమైనా ఇండస్ట్రీకి బెనిఫిట్ ఉంటుందా? ఈ సిఎల్ఎస్ఎస్ స్కీమ్ ఎక్స్టెన్షన్ కావచ్చు. Every measure that is given to us will definitely have its impact. And apart from these 2 measures, we do expect some more measures from the government. Koncham support cheste maaku. It could be, for example, GST la input credit iste. Then we'll see. Right now we are paying full taxation and on all our materials. So if they give us pending demand, ఇది ఎప్పటి నుంచో పెండింగ్ డిమాండ్. ఇనిషియల్గా 12% ఉండే, after that it became 5%. Without input credit. If we are passed on an input credit benefit, then we can pass it on to our customers. And so indirect taxation లో ఇంకా GST కౌన్సిల్ మీటింగ్ జరగాల్సి ఉంది కాబట్టి మేబీ మీరు బాగా గట్టిగా లాబింగ్ చేస్తే బహుశా మీ డిమాండ్ ని యాక్సెప్ట్ చేసే అవకాశం. మేమైతే రిప్రజెంటేషన్స్ చేసాము ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద కస్టమర్, నాట్ ఓన్లీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద బిల్డర్ అండి. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ రిజిస్ట్రేషన్స్ కూడా ఆల్రెడీ వీఆర్ ద లోయెస్ట్ ఇన్ ద కంట్రీ, వన్ ఆఫ్ ద లోయెస్ట్. దాంట్లో కొంచెం రిలీఫ్ ఫర్ అ షార్ట్ టర్మ్ ఇస్తే దట్ విల్ ఆల్సో బూస్ట్ సమ్ డిమాండ్ అండి మాకు. ఓకే, రైట్. సో రోహిత్ కదా. సో రోహిత్, ఏంటి ఇప్పుడు మన జయదీప్ అన్నట్లుగా 3 to 6 months టైం ఉంది ఇంకా కొంచెం అందరం స్టెబిలైజ్ కావడానికి, ఒక సర్దుబాటు జరగడానికి. ఈలోగా పోవాల్సిన ఉద్యోగాలు పోతాయి, ఉండే ఉద్యోగాలు ఉంటాయి. అలాగే ఎవరైనా కొత్తగా ఏమైనా ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగితే ఇంకా మంచిదే. సో ఇదంతా స్టెబిలైజ్ కావడానికి అట్లీస్ట్ ఒక 6 months టైం పడుతుంది. సో మీకు కూడా ఒక విధంగా ఒక గ్యాప్ దొరికినట్లే. అంటే మనమంతా ముందు ఈ పాండమిక్ సృష్టించిన షాక్లో ఉన్నాం. సో షాక్ ఈజ్ నౌ ఓవర్, వీఆర్ గ్రాడ్యువల్లీ గెటింగ్ ఇన్ టు ది నార్మల్ లైఫ్.
సో న్యూ నార్మల్ ఏంటి అనేది మీరు మీ ఇండస్ట్రీ వైపు నుంచి అఫ్ కోర్స్ యు నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. సో ఏంటి ఈ 6 months గ్యాప్లో ఏ విధంగా ఉపయోగించుకుంటారు మీరు? సార్ నేను చెప్పినట్టే ఈ పాండమిక్ తర్వాత ఎవ్రీథింగ్ హెస్ బికమ్ గ్రౌండ్ జీరో అంటాం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ముందల ఎలా బిజినెస్ చేసేవాళ్ళు, ఇట్ బి అవర్ పేరెంట్స్ కానివ్వండి, లేకుంటే మన ఇండస్ట్రీ మెంటర్స్ కానివ్వండి, ఇట్స్ ఆల్ కమ్ డౌన్ టు ఏ 0 point నౌ. ఇప్పుడు నుంచి కొత్త విధంగా బిజినెస్ చేయాల్సిందే. అంటే లెట్ ఇట్ బి యూజింగ్ ద లేటెస్ట్ టెక్నాలజీ, లెట్ ఇట్ బి మోర్ ఎఫిషియంట్ మెథడ్స్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ కానివ్వండి, ఏదైనా కానీ నేను టెక్నికల్లీ చెప్తున్నాను. ఇట్ గివ్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ బిల్డర్ టు అసెస్ హిస్ కంపెనీ. వాళ్ళకి ముందు ఏమైనా వాళ్ళ ముందరగానే ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నా అన్నింటినీ కోర్స్ కరెక్షన్ చేసుకోవడానికి ఒక గ్రేట్ అవకాశం ఇది. దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. సెకండ్ థింగ్ ఏంటంటే కంపెనీస్ ఇప్పటి నుంచి ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి కూడా ఒక గొప్ప అవకాశం ఇస్తుంది. దట్ ఈస్ ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ విచ్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇష్యూస్ ఆర్ కంపెనీస్ విచ్ హ్యావ్ నాట్ మెయింటైన్డ్ ఎ గుడ్ క్యాష్ ఫ్లో. అందరికీ మొత్తానికి బాటమ్ లైన్ కమ్స్ టు ఎవరు ప్రాపర్గా క్యాష్ ఫ్లో మెయింటైన్ చేశారు, ఏ ఏరియాని ప్రయారిటైజ్ చేశారో ఆ కంపెనీస్కి కొంచెం అడ్వాంటేజ్గా ఉంటుంది. సో ఇట్ బికమ్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అదర్ కంపెనీస్ టు లెర్న్, come out of the shell and reassess and restart their companies with a brighter vision. So that is what I think this pandemic has given an opportunity. Yeah. So definitely మీరు అన్నట్లుగా రోహిత్ అన్నట్లుగా ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్, నాట్ జస్ట్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఆర్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. ఇప్పుడు మీరు అన్నట్లుగా రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్లో కొత్త టెక్నాలజీస్ తీసుకురావడానికి ఇక్కడ మన వాళ్ళు జాయ్దీప్ పంపిన కొన్ని వీడియోస్ని కూడా ప్లే చేస్తున్నారు కన్స్ట్రక్షన్ సంబంధించి, న్యూ టెక్నాలజీ సంబంధించి. సో అభినవ్ ఏంటి ఈ టెక్నాలజీకి సంబంధించి మనం, ఎందుకంటే లేబర్ హ్యాస్ బికమ్ ఏ బిగ్ ఇష్యూ లాస్ట్ 2 months నుంచి. అసలు గవర్నమెంట్స్తో సహా అందరూ తలకిందులు అయిపోయాం. ఇప్పటికీ ఇంకా ఇట్ ఈస్ కంటిన్యూ. వాళ్ళందరూ నడుచుకుంటూ అలా వెళ్తున్న దృశ్యాలు మీడియాలో చూసి ఒక విధంగా విసుగు వచ్చింది, ఒక విధంగా బాధ అనిపించింది. సో ఏంటి, ఎందుకు ఇటువంటి దయనీయమైన స్థితి వచ్చింది అనేది మనం బాధపడ్డాం అందరం. సో ఓకే, వాళ్ళకి వాళ్ళున్న ప్రాంతంలోనే అసలు వలస ఎందుకు రావాలి, వేరే ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్ నుంచో హైదరాబాద్ దాకా ఎందుకు రావాలి, అక్కడే పని ఉంటే ఈ గొడవే లేదు కదా అసలు. సో లోకల్ లేబర్కి లోకల్ ఎంప్లాయర్స్ కనుక జాబ్స్ ఇవ్వగలిగితే, పని ఇవ్వగలిగితే, దేర్ ఇస్ నో సచ్ ప్రాబ్లమ్ కాల్డ్ మైగ్రెంట్ లేబర్. సో అటువంటి సొల్యూషన్స్ని గవర్నమెంట్స్ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అవుట్. సో మీ వైపు నుంచి ఎనీవే ప్రతిసారి ఈ లేబర్తో మనం ఎందుకు ఇంత గొడవ పడాలి, ఇంత ఇష్యూ ఫేస్ చేయాలని అనుకున్నప్పుడు టెక్నాలజీ, అడాప్టింగ్ టెక్నాలజీ, న్యూ టెక్నాలజీ ఇస్ ది ఓన్లీ సొల్యూషన్. సో ఏం చేస్తుంది మీ ఈ 2 months గ్యాప్ దొరికింది, ఇప్పుడు ఇంకా కొంచెం మరికొంత వ్యవధి కూడా మీకు దొరికేలా ఉంది కొంచెం బిజినెస్ పుంజుకునేంత వరకు. సో హౌ ఆర్ యూ ప్లానింగ్ టు అడాప్ట్ దీస్ న్యూ టెక్నాలజీస్? See, one thing I think is in India we have undervalued this migrant labor. వాళ్ళకంత ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇవ్వలే. Now we realize that once they leave, what happens and how dependent we are on them. అసలు ఇంతమంది 10 లక్షల మంది ఇక్కడ ఉన్నారా అనేది మనకు అర్థం కాలేదు. Unbelievable. And అంత they were just numbers to us that we need to mobilize 1,000 more people and they will get mobilized. But now we are seeing how important they are. True. So I feel that it's a good thing that has happened. Their conditions might improve in the future. We might increase their wages also. In the long run, it's good for the country. I'm sure government of India and my state government Guda, they are doing the best they can to help the migrant labor because this is a unprecedented. మీ దగ్గర ఎంతమంది ఉన్నారు మైగ్రెంట్ లేబర్ మీ కంపెనీలో? We have about 5,000 through our subcontractors. 5,000 మంది పనిచేస్తారు. 5,000 out of which almost 3,000 now 3,000 మంది వాపస్ వెళ్ళిపోయినారు. ఇంకొక 2,000 మంది ఉన్నారు 2,000 లోకల్స్ వాళ్ళు. They are not exactly local. They are people who are okay to stay. See, okay. Locals are very, very few because this is a sort of skilled and semi-skilled job. You have to know how to do the job. In the southern states, vanakanta skill ledu. They are more skilled at this shuttering, bar bending work in places like Bihar, UP, Orissa, things like that. So to build that skill will take some time. Coming back to your question on కొంత మీ ప్రాబ్లం కూడా ఉంది, మీరు ఆ స్కిల్స్ ని ఇక్కడ ఇంపార్ట్ చేయలేదు. ఇంపార్ట్ చేయాలంటే yeah, I think that's more the government's job to not keep giving them free money and free jobs so that they learn the skills. We are happy to teach them the skill, but that's more of an ecosystem problem that any individual developer can't solve.
Although we are happy to do it, I think we do a lot of skill development as Credai all over the country and invest a lot of time and money into that. True. But you're right, we need to do more. Coming back to your question on technology, I agree that in a place like India, we have to adopt more technology because that is the way of the future. My only apprehension is these sort of things on paper look very good, but practically on ground, India lo it does not work so smoothly. True. Lot of developers from our community have evaluated things like prefab structure, precast steel buildings, but till now, ippadi nowhere it has been 100% successful. It's the experiment, it's a test case. For this to become ఏంటి fully, ఇక్కడ ఎందుకు కాస్ట్ ఇన్వాల్వ్డ్ చాలా ఎక్కువ కావడం వలన లేకపోతే అసలు ఒక అంటే కొంత మనకు ఒక జడత్వం ఉంటుంది, ఇనర్షియా ఉంటుంది. ఎందుకులే ఇప్పుడు ఆ కొత్త టెక్నాలజీని ఎవడు కావాలి, ఉన్నది ఏదో నడిచిపోతుంది కదా అన్న ఉద్దేశం. and it's not necessarily because we have inertia. I agree that the cost is more, but many of us are willing to bear that cost because you're supposed to save time in technology. See, manam 100 rupayలు if we spend across 3 years, if you spend 120 rupees across 1.5 years, definitely it's a saving, time value of money. True. But it does not happen so smoothly in India because the whole supply chain has to support you. What happens, for example, when we try to build a steel building very fast, all the girders, all the beams come. Last lo oka nut bolt miss అయిపోతుంది. దానివల్ల 6 months there is a whole delay. There is no systems and processes set up yet to do this. ఓకే. So until the whole ecosystem supports us, it's very difficult to do things like this. True. But I agree that the future we have to adopt technology more and more, and that will only help us, especially in the commercial real estate segment, which is the office buildings, because that is where we need to build buildings fast to cater to the requirement of the clients. యా మనం చూసాం IT ప్రీ కోవిడ్ కమర్షియల్ స్పేస్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. అసలు అటు వెళ్ళామంటే గచ్చిపోలి సైడ్ వీఆర్ సీయింగ్ ఫ్లోర్స్ ఆఫ్టర్ ఫ్లోర్స్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్. So you brought up the most important point now. I'll just give you a little background. 2019 లో మన హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ which is the demand was 10 million square feet అంటే 1 crore square feet ఉండే. This means creation of 1 lakh new jobs. We were hoping that in 2020 also that demand will continue, and even in 20 Hyderabad will do 1 crore square feet, which is a record for Hyderabad. True. But given the current situation, the uncertainty walla, it looks very unlikely that it's going to hit that number. It might reduce to say 7-8 million square feet ante 70-80 lakh square feet. సో 20% డిమాండ్ తగ్గుతుంది. I think realistically minimum, although I am very optimistic on the long run, it's not a cancellation of demand because new IT companies are coming to Hyderabad with our positive government, positive policies, they are coming. The issue is they have postponed all the decisions. 3 months nunchi no decision maker can travel to come see the site and okay the building. So by 2 quarters everybody has postponed, which means the absorption in 2020 will reduce. This might get pushed to 2021, which is fine. But the fact remains that 2020 la there will be less number of new jobs created in the IT industry, which normally has an effect on residential sales also. Although this is temporary in ఒకటి nature. కొత్త జాబ్స్ రాకపోవచ్చు, తగ్గొచ్చు, వస్తుంది అనుకున్న సంఖ్య కాస్త. రెండోది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. సో దానివల్ల కూడా కొంత మేరకు ఇఫ్ నాట్ బై 70% ఆర్ 50%, మేబీ 10-20% ఈజ్ ఆల్సో హ్యూజ్ నెంబర్ ఫర్ యూ. Absolutely. So work from home has been a huge talk of the country and talk of the whole world now because this is the first time the whole world has conducted a successful work from home experiment. Earlier in the past also people have tried, companies have tried doing There work was from home. resistance from the company's side. Resistance from company side, correct. Resistance from employer's side, from employees side because it's half-hearted. Now ఇప్పుడు మనకేం చాయిస్ లేదు, ఇంట్లోనే కూర్చోవాలా, సో దే ఆర్ మేకింగ్ ఇట్ వర్క్. బట్ ద థింగ్ దట్ మైట్ బ్యాలెన్స్ దిస్ ఇస్ న్యూ సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ ఫర్ ద నెక్స్ట్ 3 to 5 years. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక్క బిల్డింగ్లో ఇన్ one floor you have 100 people. In the future you cannot have 100, you have to have 5 to 6 feet distance from each person, so you can have only 70 people. This will create a need for more office space. So you're correct, the work from home might reduce the demand for commercial office space by 15-20%, but these increased social distancing norms should balance that out. But whatever we do now, let me tell you, it's total guesswork. We are only hoping and praying. Nobody knows. ఇందులో ఏ ఫ్యాక్టర్ పనిచేస్తుందో మనం ఊహించడం కష్టం. Very difficult. వర్క్ ఫ్రమ్ హోమ్ వలన ఎక్కువ స్పేస్ రిక్వైర్మెంట్ తగ్గుతుందా, లేకపోతే సోషల్ డిస్టెన్సింగ్ వల్ల పెరుగుతుందా, ఈ రెండిట్లో ఏది వర్కౌట్ అవుతుంది అనేది వీ హ్యావ్ టు ఓన్లీ టైమ్ ఓన్లీ కెన్ టెల్. Time, and my submission is today even the doctors and medical community fully do not understand COVID. Yes. Let's understand that first and the impact and whether there will be a relapse or a second wave, when the vaccine will come, then we can come to guessing the future. ఫస్ట్ వీ నీడ్ ది ముందు మనకు మెడికల్ సొల్యూషన్ కావాలి, ఆ తర్వాతే బిజినెస్ సొల్యూషన్స్ ఆర్ స్ట్రాటజీస్. We can solve problems if you let us go out of our house and solve, but if we are stuck at home, True. it's very difficult. సో నితీష్, ఇందాక మన అభినవ్ గారు అన్నట్లు
సో లేబర్ ఇష్యూస్ ఓకే, బట్ సప్లై చైన్ డిస్ట్రప్షన్స్. సో Yeah. సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ వలన మనకు మీ బిల్డింగ్ మెటీరియల్స్ ఎస్పెషల్లీ సిమెంట్ కావచ్చు, స్టీల్ కావచ్చు, ఇతరత్ర అదర్ బిల్డింగ్ మెటీరియల్స్, రా మెటీరియల్స్ ప్రైసెస్ పెరిగే అవకాశం ఉందని ఒక అంచనా KPMG లాంటి వాళ్ళు చెప్తున్నారు. అవును, అవును. మేబీ ఒక 15 to 20% ఇన్ ది నియర్ ఫ్యూచర్ ఈ ప్రైసెస్ పెరుగుతాయేమో అన్న ఒక అంచనా ఉంది. అవును. సో ఏంటి ఒకవేళ అది పెరిగితే కస్టమర్స్కి పాస్ ఆన్ చేయలేరు. ఇప్పుడున్న కండిషన్స్లో అసలు ముందు డిమాండ్ వస్తుందా రాదా అనేది ముందు తెలియకుండా పాస్ ఆన్ చేయలేరు. సో Yeah. హౌ డు యూ ప్లాన్ టు అబ్జార్బ్ దిస్ ఇంక్రీజ్ ఇన్ ది రా మెటీరియల్ కాస్ట్ ఆర్ వాట్ ఎవర్? అండి రెసిడెన్షియల్లో మీరు చూస్తే ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎప్పుడో లాంచ్ అయిపోయినాయి హైదరాబాద్ మార్కెట్లో ఎస్పెషల్లీ, అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ సోల్డ్ మోస్ట్ నెంబర్ ఆఫ్ ద యూనిట్స్. సో మీరు అన్నట్టు వాట్ ఎవర్ ద కాస్ట్ ఈస్ ఇంక్రీజ్డ్ హ్యాస్ టు బి బోన్ బై ద డెవలపర్. అంటే వీఆర్ ఓన్లీ హ్యావ్ టు పాస్ ఇట్ ఆన్ టు ద కస్టమర్ ఫ్రమ్ అవర్ ప్రాఫిట్స్. మా ప్రాఫిట్స్ తగ్గించుకొని కస్టమర్కి ఎంత ఉంటుంది టిపికల్గా మీకు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్లో మార్జిన్ ఎంత ఉంటుంది? Usually about 70. బిజినెస్ సీక్రెట్ అయితే బిజినెస్ సీక్రెట్ ఏం కాదండి, ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ నౌ డేస్ వాట్ ద రియల్ ఎస్టేట్ ఈస్ వర్కింగ్ ఆన్. 2% ఈజ్ వాట్ దే సే ఇన్ మొబైల్ ఫోన్స్. సో నేను మొబైల్ కొన్నప్పుడు వాడు చెప్పేవాడు 2% ఉంటుందని మాకు నిజమే అనుకునేవాడు. బట్ లేటర్ ఐ కేమ్ టు నో దట్ దేర్ ఇస్ 40%, 50% మార్జిన్. సో ఐ హోప్ ఇట్స్ నాట్ దిస్ case with you. No, I won't be so bad as Abhinav Andi. Okay. But to be frank, we are at about 7 to 10% depending on the project, location, size and other things. So the only option we see is we have to pass it on to the భూమి ఉన్నప్పుడు customer. కూడా 10% ఉంటుందా, ఇంకా ఎక్కువ ఉండదు? అంటే మీరు ప్రాజెక్ట్ సైకిల్ చూస్తే అండి, భూమి నడుస్తున్నప్పుడు ల్యాండ్ ప్రైస్ కూడా పెరిగిపోతుంది కాబట్టి Exactly. ఆటోమేటికల్లీ యువర్ సో యాక్చువల్లీ ప్రాజెక్ట్ భూమి కంటే ముందు వచ్చింది వీ విల్ బీ మేకింగ్ లాసెస్ బికాస్ ఇఫ్ యూ కంపేర్ విత్ ద కరెంట్ మార్కెట్ ప్రైజెస్. సో మార్కెట్ సప్లై వరకు అండి వీ హ్యావ్ స్పోకెన్ టు లాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ యాజ్ వెల్, లైక్ శానిటరీ వేర్ వాళ్ళు కానివ్వండి, టైల్స్ వాళ్ళు కానివ్వండి. యాజ్ ఆఫ్ నౌ వీ డోంట్ సీ ఎనీ ఇంక్రీజ్ ఆఫ్ మచ్ because they already have a supply which is already ready made. ఇప్పుడున్న ఇన్వెంటరీని వాళ్ళు సేమ్ for ప్రైస్ the next 4-5 months we don't see that. And in the meanwhile మన మైగ్రెంట్ లేబర్ ఇష్యూ మా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఒకటే కాదు కదండి, ద సేమ్ మైగ్రెంట్ లేబర్ ఇష్యూ ఇస్ ఆల్సో రెస్టారెంట్స్ కి ఉంది, ఇతర ఇండస్ట్రీస్ కి ఉంది, మ్యానుఫ్యాక్చరర్స్ కి ఉంది, అందరికి ఉంది. సో ఎప్పుడైతే ఈ మైగ్రెంట్ లేబర్ బ్యాక్ వచ్చేస్తారో అండి, we feel that the supply chain will stabilize. ఓకే. But the major important thing మీకు ఎంతమంది వెళ్ళిపోయారు ఇప్పుడు? అభినవ్ సేమ్ అండి, ఎవ్రీ సైట్ హ్యాస్ అబౌట్ 50-60% వెళ్ళిపోయారు. వీ వర్ వర్కింగ్ అట్ 400 లేబర్ అండి, అండ్ వీఆర్ నౌ టుడే అట్ అబౌట్ 180 to 200 ఆన్ ఆల్ ద సైట్స్ అక్రాస్. ఓకే. సో జయదీప్ ఏంటి మీకు ఎంత ఉంది మార్జిన్? 7 to 10% అంటున్నారు. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఎ డిప్స్టిక్ స్టడీ. అందరిది సుమారు అంతనే ఉంటుందండి. అంతేనా? అండ్ ఆనెస్ట్లీ our raw material is land, Land, and the yes. second part is the labor cost. So as long as our raw material is inexpensive, our final product will be inexpensive. Right. Second thing is taxation also is not low and in our sector. Mm. It might కొంచెం అన్బిలీవబుల్ అనిపిస్తుంది చాలా మంది వినేవారికి దట్ వీ హ్యావ్ ఓన్లీ 7 to 10% మార్జిన్ అండ్ దిస్ ఇస్ స్ప్రెడ్ ఓవర్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనమాట. అండ్ ఇప్పుడు చూస్తే taxation itself accounts to close to 25 to 30% through direct and indirect taxation, plus land. So boom, meer annatlu Nitish annatlu, when there is a boom, the land prices increase very fast andi, and built up prices inka they keep catching up with the land prices. Second, inkote what we have to understand andi is, in a good market of Hyderabad, the average selling rate of built up prices versus markets in other cities across India like Pune, Bangalore, etc., which are comparable, their bad market average pricing is more or less the same. So if you take those data points, Right. manaki are one of the reasons why Hyderabad developers are able to deliver at this price point is, unlike other cities, we all construct our own building. మేము ఉట్టి లేబర్ ఒక్కటే అవుట్ సోర్స్ చేస్తాం, లేకపోతే వీ కన్స్ట్రక్ట్ అవర్ ఓన్ బిల్డింగ్స్, వీ డోంట్ అవుట్ సోర్స్ టు అ కాంట్రాక్టర్. రైట్. సో మోస్ట్లీ మన దగ్గర ఏంటంటే ల్యాండ్ ఓనరు, డెవలపర్ ఇద్దరే ఉన్నారు. సో ఇంకా మూడవ పార్టీ అంటే ఎవరు లేరు. లేరండి. It's only both of us. అండ్ కంట్రీ అంతా కూడా ఇప్పుడు అఫ్కోర్స్ ఏ సిటీకి ఉండే ప్రాబ్లమ్స్, ఏ సిటీకి ఉండే ప్రత్యేకత ఆ సిటీకి ఉంది. కానీ బాగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది మాత్రం అటు ముంబై. ఎందుకంటే ముంబై ఈజ్ ది మోస్ట్ ప్రీమియం మార్కెట్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ, అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. అలాగే హైదరాబాద్ మార్కెట్ మీద కూడా అందరూ దృష్టి ఉంది, ఎందుకంటే
మనం కోవిడ్కి ముందు చాలా బాగా చేస్తున్నాం. మంచి భూమి నడుస్తున్న దశలో కోవిడ్ వచ్చింది. సో ఏం కాబోతోంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కి? చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. యంగ్ వరల్డ్ కార్యక్రమానికి పునఃస్వాగతం. మనతో ఉన్నారు క్రెడాయ్ యూత్ చాప్టర్ ప్రతినిధులు మనతో ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో రోహిత్, ఇందాక జయదీప్ అన్నట్లుగా కోర్స్ మార్జిన్స్ ఆర్ యాజ్ థిన్ యాజ్ 10%. ఇఫ్ యూ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ది ఫైనాన్స్ కాస్ట్, సమ్ 15% ఆర్ అంతకంటే తక్కువగా అయితే అసలు ఎక్కడ దొరుకుతుందని నేను అనుకోను. So it may go up to 24%, 36%, depending upon the builder and his financial capabilities. So 15-20% ఇంట్రెస్ట్ ఛార్జెస్ కడుతున్న సమయంలో ఒకవేళ మార్కెట్లో లల్ పీరియడ్ అంటూ రావడం జరిగితే నెక్స్ట్ ఇయర్ యూ హ్యావ్ టు యాడ్ దిస్ 15-20% టు యువర్ కాస్ట్ అండ్ సెల్ ఎట్ ఎ ప్రీమియం. బట్ ఇఫ్ ది డిమాండ్ డజంట్ పికప్, ఏమిటి పరిస్థితి? సార్ మీరు చెప్పినట్టు ద బిల్డర్ టేక్స్ ఇట్ ఫర్ 15-20% అన్నట్టు, వాట్ ఎవర్ హ్యాపన్స్ ఎనీ గివెన్ టైమ్ ద బిల్డర్ హ్యాస్ టు అబ్జర్వ్. ఎందుకంటే హీ హ్యాస్ కమిట్మెంట్. ఇప్పుడు ఒక ప్రైస్ కమ్మిన తర్వాత హీ కెనాట్ ఎస్కలేట్ ద ప్రైస్ నెక్స్ట్ ఇయర్ బికాస్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్. సో ఎండ్ ఆఫ్ ద డే బిల్డర్కున్న థింగ్ అంటే మ్యాక్సిమం అబ్జర్వేషన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అండ్ దాన్ని ఇఫ్ హీ వాంట్స్ టు క్యారీ ఇట్ ఫార్వర్డ్ ఆల్సో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్లో హీ హ్యాస్ టు మిటిగేట్ ఇట్. ఇఫ్ హీ గెట్స్ ఎ గుడ్ ఛాన్స్, మేబీ ఒక కొంతమందికి లాస్ట్ యూనిట్స్ ఉంటాయి కొన్ని, దట్ ఆ ప్రీమియంలో ఇఫ్ హీ కెన్ సెల్ దెన్ హీ కెన్ మేక్ సర్టన్ అమౌంట్. అంతేగాని వన్స్ ఇట్ ఈస్ లైక్ ఎ కంటిన్యూస్ మీటర్, ఇట్ విల్ నాట్ స్టాప్ అంటిల్ ద ప్రాజెక్ట్ ఈస్ క్లోజ్డ్. అంటే మాకు మామూలుగా సొసైటీలో మా అందరి అభిప్రాయం ఏంటంటే బిల్డర్స్కి చాలా హ్యూజ్గా ఒక 40-50% మార్జిన్ ఉంటుంది. ఒక్కోసారి 100% కూడా మార్జిన్ పెట్టుకొని వీళ్ళు అమ్ముతుంటారు. అందుకనే బిల్డర్స్ చాలా మంచి మంచి కార్లు వేసుకుని తిరుగుతారు కదా మీరు, బెంజ్లు, బిఎండబ్ల్యూలు ఇలాంటివి. సో అవి చూసిన తర్వాత మేము అనుకుంటాం, కానీ మీకుండే కష్టాలు మీకుంటాయి, మాకు తెలియని కష్టాలు చాలా ఉంటాయి మీకు. సో అటువంటి అసలు మీరు ఎందుకని డల్ పీరియడ్ వచ్చినప్పుడు, నేను చాలా మార్కెట్స్లో మనం చూస్తూ ఉంటాం, చాలా సందర్భాలు చూసాం, చాలా సైకిల్స్ చూసాం, ఎందుకని ప్రైస్ తగ్గించరు అసలు ఎప్పుడు? ఏంటి వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? సార్ ఇట్ ఈస్ ఎ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుందండి. అంటే పాత వాళ్ళకి 5,000 కొత్తగా వచ్చే వాళ్ళకి అమ్మితే పాత వాళ్ళు ఫీల్ అవుతారని ఏమైనా అనుకుంటారా? సార్ బేసికలీ ఏమవుతుందంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ బేసిక్ యావరేజ్ ప్రైజింగ్కి ఒక వెన్ ఎవర్ వి డూ ఎ ప్రాజెక్ట్ వీ హ్యావ్ 3 steps లాగా పెట్టుకుంటాం. మేబీ వన్ ఈజ్ ఏ ప్రీ లాంచ్ అప్పుడు ఒక ప్రైస్ ఉంటుంది, దెన్ వీ హ్యావ్ వెన్ వీ హ్యావ్ గుడ్ యూనిట్స్ ఉన్నప్పుడు ఒక ప్రైస్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యావరేజ్ ప్రైజింగ్. మాకు ఒక యావరేజ్ ప్రైజింగ్లో మేము థింక్ చేసే ప్రాజెక్ట్ చేస్తాం, ఎందుకంటే దట్ ఈస్ అవర్ మ్యాజిక్ నెంబర్. అది డిస్టర్బ్ అయింది అనుకోండి, ఇట్ ఈస్ ఎ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. మీరు ఇమాజిన్ చేయండి, సపోజ్ దెర్ ఇస్ ఎ మనం ఒకరికి ఒక ఎక్స్ప్రైజ్లో ఉన్నాం, వాళ్ళందరూ కొనుక్కున్నారు. ఇమాజిన్ ఇఫ్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్ హస్ లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అండ్ ఐ స్టార్ట్ అండర్ సెల్లింగ్, ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ మారలీ రాంగ్ అవుతుంది బేసికలీ. ఎందుకంటే వాళ్ళ ఒక ఆలోచనతో కొనుంటారు ఇన్వెస్ట్ చేసి. సో అందుకే ఏ బిల్డర్ అయినా సరే ఆ యావరేజ్ ప్రైజింగ్ని మెయింటైన్ చేస్తూనే ఆయన కష్టాలు పడుతూ ఉంటాడు. హీ విల్ ట్రై టు డూ థింగ్స్, హీ విల్ గెట్ థింగ్స్ సార్టెడ్. బిలో దట్ అమ్మడం అనేది దెన్ ఇట్ ఈస్ బేసిక్ ఏ ఫాస్ట్ సెల్ విచ్ మే ఇన్ ద లాంగ్ రన్ డీస్టెబిలైజ్ ద ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్. కొంతమంది నేను సీనియర్ బిల్డర్స్ని చూశాను గతంలో, 3 రూపాయలు 4 రూపాయలు కూడా వడ్డీకి తీసుకొచ్చేసి అలా చాలా కష్టాలు పడుతూ ఉంటారు. కానీ ప్రైస్ మాత్రం తగ్గించరు. ఒక 100-200 అయినా తగ్గించి యూనిట్ అమ్ముదామని వస్తాం అనుకోరు. యూనిట్ ఆ ప్రైస్ని అలాగే నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ లాజిక్. మేబీ జయదీప్, క్యాన్ యూ యాడ్ ఎనీథింగ్ టు దట్? యాక్చువల్లీ మా ఎక్స్పీరియన్స్ కొంచెం డిఫరెంట్ అండి ఫ్రమ్ వెన్ వీవ్ కమ్ ఇన్ టు ద బిజినెస్. దేర్ 2 kinds ఆఫ్ ప్రైజింగ్ అండి. ఒకటేమో బెంచ్ మార్క్ ప్రైజింగ్ అంటారు, చుట్టూ ఉన్న వాళ్ళని చూసి దట్ యూస్ టు ప్రైస్ అండ్ హోల్డ్ ఆన్ టు ద ప్రైస్. అది గతంలో జరిగేది, పీర్ ప్రెషర్ ఉంటుంది, పీర్ వాట్ ఎవర్ ఇట్ మేట్ బి అండి. కానీ ఇప్పుడు ఎట్లా అంటే ప్రైస్ ఈజ్ నాట్ అ ఫంక్షన్ ఆఫ్ వన్ సింగిల్ ఫ్యాక్టర్ అండి. ప్రైస్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను అట్ ద టైమ్ ఆఫ్ అక్విజిషన్ వాట్ వాజ్ మై ల్యాండ్ కాస్ట్, మళ్ళీ కంపేర్డ్ టు మై పియర్ హౌ మెనీ ఫ్లోర్స్ ఐ మై బిల్డింగ్, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ మై ప్రాజెక్ట్, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ మై ఆర్గనైజేషన్, what kind of facilities I'm providing. So it is a function of multiple factors. So okarki oka price la they can deliver the project. Second is another, the neighbor might or rather my peer might deliver it at another
price. That all varies on the ఎందుకంటే cost. ఆల్ ది ఫ్లాట్స్ ఆల్ ది రెసిడెన్షియల్ యూనిట్స్ ఆర్ స్టాండర్డ్ నౌ. ఏమీ వేరియేషన్ కనపడుతుంది, సేమ్ వాస్తు సేమ్ ఆర్కిటెక్చర్, ఏమీ పెద్ద డిజైన్లో కూడా పెద్ద ఏదో ఫ్యాన్సీ ఫీచర్స్ మారుతుంటాయి తప్ప ఏమీ పెద్ద చేంజ్ ఉండదు. సో ఇట్ ఈస్ ఎ కమాడిటీ నౌ రెదర్ దాన్ మనం ఇంతకుముందు అంటే చాలా వేరియేషన్స్ ఉండేవి, బట్ ఇప్పుడు ఏమి లేవు కదా, అంతా సేమ్ ఉంటుంది. సో అటువంటిప్పుడు ప్రైస్ ఈజ్ ది ఓన్లీ ఫ్యాక్టర్ దట్ కెన్ రియల్లీ డిటర్మైన్ ది వాల్యూ ఆఫ్ ది ప్రాజెక్ట్. నాట్ రియలీ అండి, అవుట్వర్డ్లీ ఇట్ లుక్స్ లైక్ దట్ అండి. బట్ నేను ఇందాక మెన్షన్ చేసిన ఫ్యాక్టర్స్ ప్లే అ బిగ్ రోల్ ఇన్ ద ప్రైస్ అండి. Right. If I'm doing a small project of say 1 lakh square foot versus I'm constructing a 3 lakh square foot project, my mobilization itself for the 3 lakh square foot project increases my cost of construction. So that obviously I will pass it on. So it depends on a multitude of factors. Okay. Ippudu next as we go forward, what we will see Andy is we are also, a lot of us will start operating like the manufacturing sector. So we will have to bring in new technologies, Abhinav Jeppinatlu, say pre-casto, prefabo. We'll operate like a manufacturing sector. కానీ ప్రస్తుతానికి ఇంకా ఈ ప్రీఫ్యాబ్ లాంటివి ఇంకా ఎక్స్పెరిమెంటల్ దశలోనే కనిపిస్తుంది. మనం ఎప్పుడూ 10 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాం వాటి గురించి, కానీ స్టిల్ దే ఆర్ ఇన్ ఎ వెరీ నాసెంట్ స్టేజ్ అనిపిస్తుంది. స్టీల్ ఫార్మ్స్ కావచ్చు, లేదా ఈ మీరు అన్నది కావచ్చు, అక్కడేమో అడ్వాన్స్డ్ వరల్డ్లోనేమో 3D బిల్డింగ్స్ అంటున్నారు. సో 3D కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ అంటున్నారు. సో మనం ఇంకా అసలు అటువంటివి విన్న కూడా వినలేదు మన మనలాంటి దేశాల్లో. సో ఎప్పటికీ వస్తాయి అటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్, లేటెస్ట్ కాన్సెప్ట్స్? దిస్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ అండి. ఇప్పుడు ఉన్న మైగ్రెంట్ లేబర్ క్రైసిస్తోని ఆల్రెడీ 3D మోడలింగ్, ఇట్స్ నోన్ యాజ్ BIM, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ అండి. Some of the projects in Hyderabad also are being executed, designed using that technology. And considering this migrant labor crisis, it's a good opportunity for us to transition into this technologies. And చాలా ఎకానమీస్ ఆఫ్ స్కేల్ చూశాను నేను. అంటే ఎక్కడో గూగుల్ చేసి చూసినప్పుడు $4,000లో ఒక రెసిడెన్షియల్ యూనిట్ని ఇచ్చేయచ్చు ఇఫ్ యూ యూజ్ ది 3D మోడలింగ్, 3D టెక్నాలజీతో బిల్డింగ్స్ అంటే, ఒక్కటే మెషిన్ మొత్తం కట్టేస్తుంది బిల్డింగ్ని. అది 3D printing and what 3D printing, what you are mentioning building, about, yeah. that is a very nascent technology, and honestly in India we are far away from it. Okay. Firstly we have to move to prefab structures or precast structures. Right. Kani slowly we are seeing buildings being constructed through this technology. Of course we need some help from the government side also when new technologies are coming in, like to assist our vendors. For example, taxation on importing of those of that machinery is very high. It comes under a finished product category, so only on that taxation is high. So when these taxes are built into that price, expensive avutadi. That's one reason why we shy away from those technologies. ఓకే, సో మేబీ ఒకటి మీరు అన్నట్లుగా ది కాస్ట్ ఫ్యాక్టర్, గవర్నమెంట్ హ్యాస్ టు డూ సంథింగ్ లైక్ రెడ్యూసింగ్ ది taxes on such machinery, such technology. The other thing is, of course, change of guard. Now the new generation is like you. మీరందరూ వచ్చినట్లుగా న్యూ జనరేషన్ వస్తున్న కొద్దీ కొత్త ప్రాక్టీసెస్ వస్తాయి, కొత్త మెథడాలజీస్ని మీరు తీసుకొస్తారు. అటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఏంటి ఏం చెప్తారు మీరు నితీష్, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి? ఎప్పుడు మనం వెస్ట్ సైడే, వీఆర్ ఆల్వేస్ లాప్ సైడెడ్, వెస్ట్ సైడెడ్ అనుకోవచ్చు. సో ఎప్పటికి మారుతుంది ఈ ధోరణి? ఇప్పుడు పోస్ట్ కోవిడ్ అయినా ఇటువంటి సిచ్యువేషన్లో ఏమైనా మార్పు వస్తుంది అనుకుంటున్నారా? కొంచెం సిటీ 4 వైపులా పెరిగే అవకాశం ఉంది అనుకుంటున్నారా? అండి, జస్ట్ బిఫోర్ ద కోవిడ్ ముందు నుంచి, అంటే మన జనవరి నుంచి గిట మీరు మార్కెట్ ట్రెండ్స్ చూస్తూ ఉంటే మీరు అన్నట్టు ప్రిడామినెంట్లీ వెస్ట్ సైడే ఉన్నాము. బట్ ఈస్ట్ అండ్ నార్త్ ఆల్సో హ్యావ్ పిక్డ్ అప్ వెరీ వెల్ అండి. లైక్ కోంపల్లి, ఉప్పల్ మార్కెట్స్ కూడా బాగానే పికప్ అయ్యాయి. And we feel that it will continue, and more the office spaces move more towards east and north. IT మన KTR గారు కూడా IT ఇండస్ట్రీ నార్త్లో పెడతానన్నారు. సో ITSEZ అలాంటివి ఏమైనా వచ్చాయి అనుకోండి, ఇట్ విల్ స్ప్రెడ్ మోర్ అక్రాస్ ఆల్ ద ప్లేసెస్. అండ్ కంపారిటివ్లీ మీరు ఇప్పుడు చూసుకుంటే నార్త్ కొద్దిగా చీపర్ ఉందండి ప్రైస్ కూడా. సో ఇట్ మైట్ హెల్ప్ పీపుల్ టు గో అండ్ బై ఎ హోమ్. ఓకే, సో అఫ్కోర్స్ మన GAR లాంటి వాళ్ళందరూ అటువైపే కడుతున్నారు. ఎక్కువ కమర్షియల్ స్పేస్ అంతా కూడా అటే డెవలప్ చేస్తున్నారు. సో నల్లగండ్ల, కొండాపూర్, నార్సింగి, బాచుపల్లి ఈజ్ అఫ్కోర్స్ కొద్దిగా యువతలోకి వస్తున్నాము. మణికొండ, నానక్రామ్ కూడా, మియాపూర్, అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువ ప్రాజెక్ట్స్ అటే వస్తున్నాయి. సో ఈ ట్రెండ్ నుంచి
కొంచెం డిఫరెంట్గా రావడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటే మేబీ మీలాంటి కమర్షియల్ డెవలపర్స్ అదర్ ఏరియాస్ వైపు ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంటుంది? అంటే మా కమర్షియల్ డెవలపర్స్ అండి, వీ గో వేర్ ద డిమాండ్ ఇస్, వేర్ ద ఐటీ కంపెనీస్ వాంట్ ద స్పేస్, మనం అక్కడ కట్టిస్తాం వాళ్ళకు. వీ విల్ నాట్ గో అండ్ క్రియేట్ ఎనీ న్యూ మైక్రో మార్కెట్ and convince them to come. IT companies take a decision based on a holistic view. There has to be sufficient infrastructure around social infrastructure, affordable housing, hotels, hospitals, schools. If all these have developed well only in the west, Madhapur, Kondapur, Gachibowli, Kokapet and beyond. So because all the MNCs and IT companies are focusing in that area, by default commercial space is coming up mostly in that area. Right. In Hyderabad almost 85% of absorption is in the west. Rest all Uppal, Pocharam, Nacharam, Adipatla is less than 5-10%. So I think it's సో depends సోషల్ on ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి ఫస్ట్. social for any- infrastructure, and it depends on the where the companies can hire people easily. Right now they find that the west is easy to హైర్ hire. అంటే దాంతో ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ వెస్ట్ పార్ట్లో చేసేవాళ్ళు చాలా మంది ఈస్టర్న్ సైడ్ నుంచి వస్తుంటారు. అక్కడ నుంచి మెట్రోలో వచ్చేవాళ్ళు, అక్కడ నుంచి వాళ్ళ అదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చేవాళ్ళు, వాళ్ళని చూస్తూ ఉంటాం మనం. అట్లీస్ట్ 30-40% ఆఫ్ ద పీపుల్ కమ్ ఫ్రమ్ ది ఈస్టర్న్ సైడ్. సో యూ కెన్ హైర్ ఈజీలీ from that side if you really go and open any IT company there. That's what Genpact and GE has done in Uppal. See, certain categories of employees come like that who travel from those areas. Certain higher categories like data scientists and all come from different areas. But the companies that do have demand, HCL, Infosys in Adipatla, they have set up their own campuses in those locations. But those are all captive campuses. Those don't add any demand to Hyderabad real estate, because the companies themselves buy the land or allotted the land by the government and they build their So own వాళ్ళే campus. కొన్ని రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కూడా అక్కడే స్టార్ట్ చేసి వాళ్ళే క్వార్టర్స్ కట్టించి ఇచ్చే కంపెనీస్ కూడా ఉన్నాయి. Correct. So that is something a little unique to Hyderabad. In other cities it does not happen. That much amount of demand is being taken away from the market into captive demand, which is in the long term not so good, but that's what you need to do to attract companies. ఓకే, సో మీ ఉద్దేశంలో ఇఫ్ వన్ వాంట్స్ టు ఇన్వెస్ట్, సే కొద్దిగా లెట్ అస్ అస్యూమ్ కొద్దిగా ప్రైసెస్ తగ్గాయి అనుకుందాం, సే ఒక 10-15% కరెక్షన్ వచ్చింది అనుకుందాం ప్రైసెస్లో. ఐ డోంట్ నో వెదర్ ఇట్ విల్ రియల్లీ హ్యాపెన్ ఆర్ నాట్. ఒకవేళ ఇన్ కేస్ అలాంటిది వచ్చి బయర్స్ టెంప్ట్ అవుతారు కదా, డెఫినెట్లీ దేర్ ఈజ్ ఏమంటుంది దాన్ని, ఒక దాగి ఉంది డిమాండ్. ఇప్పుడు మనం కొంతమంది బిల్డర్స్ నేను మార్నింగ్ కూడా మాట్లాడాను, ఎప్పుడైపోతే కోవిడ్ ఎప్పుడైపోతుందా వెంటనే మనం ఒక అపార్ట్మెంట్ ఇంకోటి బుక్ చేద్దాం అనే ఒక డిమాండ్ ఉంది. సో అటువంటి ఆ థర్స్ట్ ఫర్ ది ప్రాపర్టీ అసెట్స్, రియల్ ఎస్టేట్ అసెట్స్ ఉంది. అది డెఫినెట్లీ కొద్దిగా ప్రైస్ తగ్గాయంటే వెంటనే బయటకు వచ్చేస్తారు జనం, వచ్చి కొనుక్కుంటారు. సో మీరు ఏ ఏరియాస్లో ఇటువంటి డిమాండ్ బాగా ఉండే అవకాశం ఉంది అని అనుకుంటున్నారు? ఎటువంటి ఏరియాస్ని మీరు రికమెండ్ చేస్తారు? That I would still stick with your recommendation of west. Okay. West side and beyond is the way to go. If now Madhapur and Kondapur is too unaffordable, buyers should go beyond that to Manikonda, Gachibowli, ఎంత రేట్లో వస్తుంది Kokapet, నెక్స్ట్ 2 to 3 years? Shankarpalli. That is depends on where you buy, what you buy. Very difficult. One thing I can advise any investor is, if you are buying it, buy it for the long term. Don't buy hoping that by next year my price will get 50%, I will sell it and make lot of money. Real estate does not work like that. Put your money, if you are invested for 10 to 15 years, if you want to buy your own home or a home for your children. It's not somewhere where you can make quick money or get a good deal. Lot of people get stuck like that. My sincere advice is not to do that, because that also spoils the market. Market మొత్తం ఖరాబ్ అయిపోతుంది when speculative investors put like that. Like in So, Delhi. నితీష్, ఎంతమంది స్పెక్యులేషన్ కోసం అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటారు మీ దగ్గరకు వచ్చేవాళ్ళు? మా దగ్గర అయితే అండి, నా దగ్గర 95% ఆఫ్ ద పీపుల్ ఆర్ రియల్ హోమ్ బయర్స్ అండి, ఎస్పెషల్లీ వెన్ యూఆర్ డూయింగ్ ఇన్ ద వెస్ట్. స్పెక్యులేషన్ పార్ట్ తక్కువ. మొత్తం రియల్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ పర్హాప్స్ బాంబే అండ్ ఢిల్లీ మోర్. Delhi, Gurgaon the most. You have huge projects all sold but empty. Only 10% people living there, because investors bought 100-200 apartments. Okay. Luckily our Hyderabad market is strong because that sort of investors are not there. We are మన దగ్గర కొంత ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ పనిచేస్తారేమో, correct. బట్ మెజారిటీ లోకల్స్ అందరూ కూడా వాళ్ళ ఓన్ కన్సంప్షన్ కోసమే తీసుకుంటారు. Correct. ఓకే, సో మీరు ఏ ఏరియాల మీద బాగా ఆసక్తిగా ఉన్నారు? డెఫినెట్లీ ఈ ఏరియాస్లో కొంటే మంచి రిటర్న్స్ వస్తాయి. డెఫినెట్లీ మీరు అన్నట్టు ఈవెన్ ఐ వుడ్ గో విత్ ద West. వెస్ట్ అండి, బట్
there is ఇప్పుడు మనం క్రెడై వైపు నుంచి లాస్ట్ 2 years గా కొంత ప్రయత్నం చేస్తున్నాం. Yeah. అటువైపు ఉండే ప్రాపర్టీస్ East లో ఈస్ట్ side. పాలసీ అని చెప్పేసి True. అటు ఈస్టర్న్ సైడ్ ప్రాపర్టీ షోస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. యా అండి ఉప్పల్లో కూడా బాగానే ఉన్నదండి, ప్రైజింగ్ ఇట్లా బాగానే పెరుగుతుంది. అండ్ ద అదర్ ఏరియా విచ్ ఇస్ పికింగ్ అప్ వెరీ ర్యాపిడ్లీ ఇస్ బాచ్పల్లి. దిస్ ఇస్ నాట్ Yes. కంప్లీట్లీ నార్త్ ఆర్ కంప్లీట్లీ వెస్ట్, సో ఒకప్పుడు మిడిల్లో ఉంది. కొద్దిగా అండ్ వాటర్ ప్రాబ్లం ఆల్సో అనేవాళ్ళు. I Yeah. think now they have overcome that problem. and also with the outer ring road in place, it's hardly about 30 minutes for them to reach to Gachibowli. True. So I think that is one of the area where people needs to look at, and Okay. that will be a Kompalli, and these all areas are hardly half an hour 40 minutes on ORR to reach your offices. జయదీప్, మీరు ఏ ఏరియాస్ని రికమెండ్ చేస్తారు ఇప్పుడున్న సమయంలో? మై ఒపీనియన్ ఇస్ స్లైట్లీ డిఫరెంట్ అండి వాళ్ళిద్దరి నుంచి. ఎందుకంటే వీ హ్యావ్ డన్ ప్రాజెక్ట్స్ అక్రాస్ ద సిటీ, బోత్ వెస్ట్, నార్త్ అండ్ ఈస్ట్. వీ హ్యావ్ ప్రాజెక్ట్స్ అక్రాస్ 3 locations. We have seen good demand in all 3 locations and people customers coming to buy in all locations. And manchi appreciation aindandi from the past 2 to 3 years. Earlier I accept about mostly skewed towards the west untunde, lot of buying. Kani ippudu lot of customers are looking towards the north, especially Kompalli has really done well. In fact it's become an extension of Secunderabad andi. So lot of people who used to live in Secunderabad are now moving to Kompalli. Right. East side kuda government has come up with a good policy. They've given a lot of incentives now through Look East policy toni. So through these policies they are trying to spread demand across the city instead of being concentrated towards the west only. West lo meeku enduku inta demand undante, when we started ఈ IT boom in Hyderabad start అయినప్పుడు all the companies came to the west. మనకు So మాదాపూర్లో స్టార్ట్ అయింది జర్నీ. Start అయింది, yes. అక్కడ నుంచి అది అలా అటువైపు వెస్ట్ వైపు టిపికలీ ఏమవుతుందంటే అండి, ఫర్ ఎవ్రీ కమర్షియల్ స్పేస్ దట్ ఈస్ బిల్ట్, ద థంబ్ రూల్ ఇస్, let's assume you are building 1 million square feet of commercial space. Globally about 4 to 5 million square feet of residential space is built. So Right. because a lot of commercial space was built in the west, residential also we've seen so much residential space built in the west, but that is changing and we are going to, so people like hopefully- Abhinav are really deciding the fate of the real estate development, the direction and growth of the real estate development. So మీరేమంటారు రోహిత్? Sir, see, west is the king, as Abhinav said. మనం వెస్ట్ని పక్కన పెట్టేస్తే ది అదర్ గ్రోత్ కారిడార్స్ ఆర్ గోయింగ్ టు బి నార్త్ ఫస్ట్ అండ్ ఈస్ట్లో కూడా గ్రోత్ ఉంది, బట్ ఈస్ట్లో ఏంటంటే ఇట్ ఈస్ వెరీ స్పార్డియాక్. నార్త్ అంటే మనకు కోంపల్లి ఆ సైడ్, కోంపల్లి మీకు యాప్రాల్ కానీ కోంపల్లి కానీ ఆ సైడ్ బాగా డెవలప్మెంట్ అవుతుంది. ORR one thing, and second thing, people don't mind commuting on ORR for 30-35 minutes. So even though distance are higher, the ease of travel is better now. So and it is less polluted. North is less polluted compared to west. ఇంత మీకు ట్రాఫిక్ జామ్స్ కానివ్వండి, గ్రీనరీ చాలా ఎక్కువ. సో ఓకే 30-35 minutes ట్రావెల్ అవుతాయింది. ఎండ్ ఆఫ్ ద డే వెన్ వీ గో బ్యాక్ హోమ్ వీఆర్ ఇన్ ఎ ప్లెజెంట్ ప్లేస్ అనే ఒక ఆలోచన వచ్చేసింది. ఏమైనా ఉన్నాయా అటువైపు ప్రాజెక్ట్స్? Yeah, I am doing a project there. I have done few projects there, and I have seen clientele who come and work here. So ఇక్కడ చాలా పెద్ద పెద్ద పోస్ట్లో ఉన్న వాళ్ళు, ఐటీ సైడ్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది అక్కడ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇట్ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్స్ ఇస్ మంచి విల్లాలు కట్టుకోవచ్చు అక్కడైతే, ఇక్కడ వచ్చే ప్రైస్కి ఇక్కడ మనం పెట్టే ప్రైస్. విల్లాలు కట్టుకోవచ్చు. అక్కడ కొంచెం కంటోన్మెంట్ ఏరియాస్ ఉన్నాయి విచ్ దే ఫీల్ మోర్ సెక్యూర్. ఒక మైండ్ సెట్ ఉంది దట్ వీఆర్ ఇన్ మోర్ సేఫ్ ప్లేస్ అన్నట్టు. But other than that, I think North and East will push themselves to be a future. But West will always be the engine for the growth of Hyderabad. That's for sure. ఓకే. సో మనం ప్రీ కోవిడ్ చూసాం ఒక సిచ్యువేషన్ని. హైదరాబాద్ ఇక్కడ ఉన్న లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అందరూ చాలా గంగోగా ఉన్నారు. అన్ని మల్టీనేషనల్ కంపెనీస్ క్యూ కడుతూ ఉన్నాయి హైదరాబాద్ వచ్చేందుకు. మిగతా సిటీలు అన్నీ పొల్యూటెడ్ అని, ట్రాఫిక్ అని, రకరకాల సమస్యలతో ఉన్నప్పుడు మనం హైదరాబాద్ వాజ్ ఆఫరింగ్ ఏ బెటర్ సొల్యూషన్. సో కోవిడ్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా ఈ సిచ్యువేషన్? అబ్సల్యూట్లీ అండి. ఇఫ్ యూ సీ మనది ఈజ్ ఎ వెరీ యంగెస్ట్ స్టేట్ అనుకోండి. ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ ఎ థింగ్, హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రోత్ ఇంజిన్స్ ఆఫ్ ది నేషన్ ఇట్ సెల్ఫ్. జస్ట్ నాట్ సౌత్ కాకుండా నేషన్ కూడా. ఎందుకంటే హైదరాబాద్ హ్యాస్ ది హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ ద లోయెస్ట్ ఎంట్రీ పాయింట్. అంటే ఇఫ్ సంబడీ వాంట్స్ టు బై ఎ హౌస్,
with the highest quality of construction. Hyderabad kind of better city లేదు. And you can see lot of what you call ఏమంటారు, people come from other states to work in IT, and they are settling here. They're having the next generation also is there here right now. So this is like early days of Bangalore అనుకోవచ్చు, if I'm not wrong to say 2000s లాగా. So Hyderabad will go forward, and the municipal corporations all are taking care that we should not fall in that what you call population expulsion, that is the సిటీలోనే మ్యాసివ్ డెవలప్మెంట్ అయ్యి బెంగళూరు లా కాకుండా కొన్ని జాగ్రత్తలు పడుతున్నారు. అందుకే రోడ్ ఎక్స్పాన్షన్స్ చేస్తున్నారు. పైగా మనకు ఒక నైబరింగ్ స్టేట్స్ కూడా మనకు ఒక అడ్వాంటేజ్ అవుతున్నాయి. మహారాష్ట్రలో చూసాం ఎలా కోవిడ్ స్ప్రెడ్ అయిందో, భయానకమైన పరిస్థితి అక్కడ నెలకొంది ఇప్పుడు. అండ్ ఇట్ హాస్ బికమ్ ది కోవిడ్ క్యాపిటల్ ఫర్ ది కంట్రీ. అండ్ పక్కనే ఆంధ్రప్రదేశ్, లాట్ ఆఫ్ అరాచకం. సో డెఫినెట్లీ మనకి ఇక్కడ ఉన్న వాతావరణం, ఇక్కడ ఉన్నది కంప్లీట్లీ కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అవునండి, యూ కెన్ సీ ఈవెన్ ది గవర్నమెంట్ నుంచి కూడా దే వెరీ పాజిటివ్గా డిస్కషన్స్ అవుతున్నాయి. ఈవెన్ ద ప్రెస్ మీట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ నుంచి కూడా అంతా. సో ఆల్వేస్ బీన్ వెరీ రెసిప్రోకేటివ్. సో ఐ థింక్ దట్ యాజ్ యూ సెడ్ హైదరాబాద్ విల్ కంటిన్యూ యాజ్ ద మోస్ట్ ఫేవర్డ్ డెస్టినేషన్ ఇన్ ద సౌత్. ఓకే, సో ఇంకా జయదీప్, ఇంకా మోస్ట్ ఫేవర్డ్ డెస్టినేషన్గా మనం ఇంకా అట్రాక్టివ్గా కావాలంటే వాట్ ఎల్స్ డూ వీ నీడ్? వన్ థింగ్ అండి, ఇప్పుడు ఇఫ్ యూ సీ హైదరాబాద్, for real estate, one of the most important aspects is the political stability and the government visions. True. So mana state la we are blessed to have a good government, and our minister also is very proactive. He's been promoting our city on a global scale. Mana infrastructure is second to none. True. We are always building flyovers, we are always building new roads. So that is one of the biggest advantages అండి మనకు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ త్రూ దిస్ కోవిడ్ క్రైసిస్ అండ్ బిఫోర్ దట్ ఆల్సో దే బీన్ వెరీ సపోర్టివ్ టు అస్, ఎస్పెషల్లీ వెన్ వీఆర్ డీలింగ్ విత్ దిస్ మైగ్రెంట్ లేబర్ ఇష్యూస్. మాకు ఆల్వేస్ గ్రేట్ రెస్పాన్స్ ఇచ్చారు, మమ్మల్ని ఆదుకున్నారు. దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. సో రైట్ నౌ సీఎం ఆయన ఇచ్చిన అనౌన్స్మెంట్ కూడా దాదాపుగా విత్డ్రా చేసినంత పని చేశారు. మైగ్రెంట్ లేబర్ని ఇక్కడి నుంచి మొత్తం అందరిని పంపించేస్తాం అన్న ప్రసక్తి. తర్వాత ఆయన కొంత వెనక్కి తగ్గడం కూడా చూసాం. ఇఫ్ ది ఇండస్ట్రీ రియల్లీ నీడ్స్ ది వర్కర్స్ అండ్ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు బీ హియర్, దెన్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ అని చెప్పడం. అబ్సల్యూట్లీ అండి, దే హ్యావ్ ఆల్వేస్ సపోర్టెడ్ అస్, దే హ్యావ్ గివెన్ అస్ వాట్ ఎవర్ హెల్ప్ మాకు కావాల్సింది. ఒకసారి వాళ్ళు వెళ్ళిపోతా అన్నా కూడా స్టేజ్ వైజ్గా పంపించారు, అందరిని ఒకటేసారి కాకుండా. సో దట్ ఈస్ హెల్ప్డ్ అస్ టు అ సర్టెన్ ఎక్స్టెంట్. ఓకే, రైట్. ఏం చెప్తారు నితీష్ మీరు? What suggestions do you have for the both state governments and at the central level also? Stimulus నుంచి పెద్దగా వచ్చిందేం లేదు మీ ఇండస్ట్రీకి. సో వాట్ ఎల్స్ డూ యూ నీడ్ టు గెట్ ఇన్ టు దట్ మోర్ డెవలప్డ్ స్టేజ్? మోర్ డెవలప్డ్ స్టేజ్ కంటే అండి, I would say that real estate is the key engine for the whole economy. And we have seen that రియల్ ఎస్టేట్కి మీరే చెప్పినట్టు అంతగానం వచ్చిందేం లేదండి ఫ్రమ్ ది స్టిమ్యులస్ ప్యాకేజ్. సో గవర్నమెంట్ లేదంటారా? చాలా పెద్ద విష్ లిస్ట్ చూసాను నేను. ఇచ్చింది, తర్వాత నారాయణకో ఇచ్చింది, పెద్ద విష్ లిస్ట్. చాలా మంది చాలా ఇచ్చామండి, బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ కమ్స్ అవుట్. బట్ టు రియల్లీ స్టిమ్యులేట్ ద సెగ్మెంట్, ఎందుకంటే రియల్ ఎస్టేట్ వచ్చిందనుకోండి, విత్ ద రియల్ ఎస్టేట్ దెర్ ఆర్ 130 సెక్టర్స్ విచ్ విల్ రివైవ్, లైక్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఆఫ్ టైల్స్ కానివ్వండి, శానిటరీ కానివ్వండి, వాట్ ఎవర్ యూ కన్సిడర్. సో ఫర్ దిస్ టు రివైవ్ వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ ఫర్ అస్ అండి. ఇఫ్ యూ లుక్ అట్ వాట్ ఎవర్ ద ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశారు, 30,000 crores ఫర్ NBFCs అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ టు ఫైనాన్స్ ది రియల్ ఎస్టేట్ సెక్టర్ అని. కానీ అది ఏమి ఇక్కడ సెక్టర్కి ఎక్కడ వచ్చినట్టు లేదు అసలు. సెక్టర్కి అంటే ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ అండి, ఫస్ట్లీ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఆల్ ద సిటీస్, దెన్ ఇట్ గోస్ మేజర్లీ ఇంటూ నోయిడా, NCR అండ్ బాంబే అండ్ ఢిల్లీ. అండ్ వాట్ ఆర్ వీ లెఫ్ట్ ఓవర్ విత్ టు కమ్ బ్యాక్ హియర్ అన్నది ఈజ్ వన్ ఆఫ్ ద కన్సర్న్. సో టు రియల్లీ బూస్ట్ అండి, ఐ థింక్ ఇఫ్ ఇట్ హ్యాస్ టు గో టు ద ఎండ్ యూజర్కి పాస్ ఆన్ కావాలి అంటే there should be some kind of a interest waiver on the loan for a certain periods. వాళ్ళ హోమ్ లోన్స్ని ఒక 1 year వరకు ఇంట్రెస్ట్ వేవర్ ఇవ్వడము, ఇఫ్ యూ ఆర్ బయింగ్ ఇన్ ద నెక్స్ట్ 3 months. ఇలాంటివి ఇస్తే ద క్యాష్ ఫ్లో ఆఫ్ ద హోల్ సిస్టమ్ విల్ ఇంప్రూవ్.
వీ విల్ ఆల్సో కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మాతో పాటు మా లేబర్ బెటర్ అవుతారు, లేబర్తో పాటు మా ఇండస్ట్రీస్ బెటర్ అవుతాయి కాబట్టి సో ద హోల్ సిస్టమ్ ఆఫ్ ద ఎకానమీ విల్ బౌన్స్ బ్యాక్ వెరీ క్విక్లీ. Good. Your sector has got an immense potential to create jobs, yeah both directly and indirectly like if they can get good IT customers, IT and ITS customers, definitely jobs will get created. true. So, ఏమంటారు అభినవ్? In terms of government support. Right? Yeah. So I think right now what government of India is doing and government of Telangana is very, very, very good. They are the experts. I think we as public should support them and give some time, because nobody has faced this before, let alone India, in the world. We can suggest and request them to give some more things, but let me tell you, how much ever they give, we will keep asking for more. So at some point we have to just leave it to them, wait for some time, let things settle down, and only then take a call, because honestly now nobody knows what's going to happen. Is the Right. real situation. ఓకే. సో ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్ వచ్చి మిమ్మల్ని ఒక నోవిస్ లాగా అడుగుతారు, కమర్షియల్లో ఇన్వెస్ట్ చేయమంటారా, హైదరాబాద్లో రెసిడెన్షియల్లో ఇన్వెస్ట్ చేయమంటారా, మీరేం సజెస్ట్ చేస్తారు? My first question would be, what is the purpose of your investment? If the purpose ఇన్వెస్ట్మెంట్ అంతే. investment for earning income or appreciation of capital is two different things. I'll give you an example. Suppose he wants steady income, like a fixed deposit, he wants to keep getting money. It is a good idea to invest in commercial real estate. Although we don't sell, we only rent commercial real estate. There's many players who sell commercial real estate. You must buy only commercial. ఎక్కువ రిటర్న్స్ వస్తాయి రెసిడెన్షియల్ కంటే? Definitely. See, residential return in India, rental is rental model. I'm talking is only 2 to 3%. But in commercial, you get 7, 8, 9% return for steady income. Okay. But you must ensure that you buy commercial space that only is already leased to a large company in a good building, grade A building. There are certain parameters like that. Ticket size is little bit larger, but Yeah. definitely you can invest and you should invest. ఎక్కడ పడితే అక్కడ కొంటే ఖాళీగా ఉండిపోతాయి. ఈ 7-8% రాకపోగా Minus అయిపోతుంది. Yeah. That is better to keep the money with yourself. Don't try and buy things that are not yet built. Don't try and make extra money. Okay. Go to a safer place, safer building, safer tenant to do your safe investment. ఓకే. That's సో my ఇక్కడ advice. కాంపిటీషన్ వస్తుంది నితీష్, రెసిడెన్షియల్ కంటే ఇది బెటర్, ఇది ఇన్వెస్ట్మెంట్ No, it's not a competition. No, If you want to జస్టిఫై ఇన్వెస్ట్మెంట్ ఇన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ? No, అండి డెఫినెట్లీ అభినవ్ అన్నట్టు ఇఫ్ ఎట్ ఆల్ ద పర్పస్ ఇస్ ఫర్ రెగ్యులర్ ఇన్కమ్, కమర్షియల్ బెటర్ అండి. బట్ మీరు అభినవ్ ది ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే, అభినవ్ సెడ్ హైదరాబాద్ హ్యాస్ లీజ్డ్ 10 million square feet of space. సో 10 million square feet అంటే 1 lakh jobs అండి. 100-120 square feet కి ఒకరు ఉంటారు. రైట్. సో వీఆర్ టాకింగ్ అబౌట్ 1 lakh jobs being created. సో 1 lakh jobsకి అట్లీస్ట్ 30% వేసుకున్నా దెర్ షుడ్ బి 30,000 సప్లై ఆఫ్ యూనిట్ పర్ ఇయర్, విచ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్. సో వీఆర్ హ్యాపీ దట్ 30,000 కమ్స్ ఇన్ అండ్ బైస్, దట్ దెర్ ఇస్ అ మోర్ డిమాండ్ ఫర్ అస్. ఓకే. సో వీ వాంట్ ద డైరెక్ట్ హోమ్ బయర్స్ రాదర్ దెన్ ఎనీ ఇన్వెస్టర్స్ యాజ్ సెడ్. రైట్. ఓకే. సో ఇన్వెస్టర్స్కి ఎటువంటి అడ్వైస్ ఇస్తారు జయదీప్ మీరు? ఇట్స్ అ గ్రేట్ సిటీ అండి. ఇఫ్ యూ సీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ద రీజన్ వై హైదరాబాద్ హెస్ సడన్లీ టేకెన్ ఆఫ్, ఇట్స్ బికాస్ ఓకే, మంచి సిటీ ఇదంతా ఓకే, Yeah. అందరం డిసైడ్ అయిపోయాం హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేద్దామని. కానీ హైదరాబాద్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం మంచిదా? అంటే ఇప్పుడు లల్ పీరియడ్ అనుకుంటున్నాం మనం, సో తర్వాత బాగా పెరిగిపోతుంది, మళ్ళీ ఒక 3-4 monthsలో నార్మలైజ్ అయిపోయి ప్రీ కోవిడ్ లెవెల్స్ వస్తాయని ఇప్పుడే కొనేయటం మంచిదా? లేకపోతే ఏమో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అన్సర్టెంటీ ఉంది కాబట్టి వెయిట్ అండ్ వాచ్ అని అంటారా? లేదు తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకా 3-4 months కంటే కూడా ఎక్కువ వెయిట్ చేయడం మంచిది అంటారు? ఈ 3 సినారియోస్లో దేన్ని మీరు ఊహిస్తున్నారు? స్టార్ట్ ఫ్రమ్ ద బ్యాక్ అండి. తగ్గే ఛాన్స్ అయితే వీ డోంట్ సీ అండి. Okay. బికాస్ మేము ఇఫ్ యూ హ్యావ్ టు డెలివర్ వీ వుడ్ హ్యావ్ అక్వైర్డ్ మేబీ అ ఇయర్ అగో ఆర్ 2 years ago. ఆ బేస్డ్ ఆన్ దట్ ప్రైజింగ్ ఉంటుంది. సో తగ్గే ఛాన్స్ అయితే డెఫినెట్లీ ఉండదు, లేదనుకుంటున్నారు? లేదు. అండ్ ఇప్పుడు కూడా చూస్తే ఈవెన్ టుడేస్ మార్కెట్ వీ సీ దట్ దేర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ ఎంక్వైరీస్ ఫ్రమ్ టెనెంట్స్ టు లీజ్ స్పేస్. సో దట్ షుడ్ కన్వర్ట్ ఇన్ టు fair amount should convert into leased space. Right. And residential side అయితే we're already, like I mentioned earlier, it is at a very affordable price level. So from this level on, it's ఎఫోర్డబుల్ only అంటే up. మీరు బాంబేతో ఢిల్లీతో కంపేర్ చేస్తే ఎఫోర్డబుల్ 100%, మా చెన్నైతో బెంగళూరుతో కంపేర్ చేస్తే. కానీ మనం ఇక్కడ ప్రైసెస్ ఎలా పెరిగాయో చూసాం. సో కొంతమందికి ఎఫోర్డబుల్ కాదు అనిపించే పరిస్థితి కూడా అనిపించింది. నేను అదే చెప్తున్నానండి, దట్ వాజ్ ఆల్ పెంట్ అప్ డిమాండ్. Okay. మనకి బిట్వీన్ 2011 and 2014 మనం పెద్ద అప్రిషియేషన్ చూడలేదు బికాస్ ఆఫ్ యాజిటేషన్ ఉండే మన దగ్గర. కానీ ఇంత పెరిగినాక కూడా వీఆర్ స్టిల్ క్లోజ్ టు ది ప్రైజెస్ ఆఫ్ పూణే అండ్ బెంగళూరు. వీఆర్ నాట్ అబవ్ దోస్ ప్రైజెస్. సో కన్సిడరింగ్ దట్
ఈ వాళ్ళ బ్యాడ్ మార్కెట్ ప్రైజెస్ అంత ఉన్నాయి, మన గుడ్ మార్కెట్ ప్రైజెస్ are Right. around this, so we'll only see once it Right. stabilizes. Any it will any increase. different opinion from you? సార్ యాజ్ జాయ్ ఆల్సో సెడ్, ఈ ప్రైజింగ్ తగ్గించడం వాట్ ఎవర్ కొంచెం డ్రాప్ అవుతుందంటే మేబీ 5%, 10%, మేబీ సమ్ పీపుల్, సమ్ బిల్డర్స్ మే ట్రై టు ఈజ్ అవుట్, Right. బట్ మెజారిటీ విల్ స్టిక్ టు ఇట్ బికాస్ యాజ్ మీకు చెప్పినట్టు దే హ్యావ్ So కెప్ట్ no difference of opinion. Then if you are supporting Joydeep, then there is no point in No, repeating. no, it's not. I'm not supporting, but I'm just trying to put it more articulated. ఓకే, సో మీరైతే డెఫినెట్లీ ఇది మంచి టైం కొనడానికి అని అనుకుంటున్నారు. తప్పకుండా హైదరాబాద్ has always been a buyer's market. రైట్. థ్యాంక్ యూ ఆల్ ది ప్యానలిస్ట్, థ్యాంక్ యూ. వీ హ్యావ్ ఎక్సీడెడ్ అవర్ గివెన్ టైం. సో ఓవరాల్గా రియల్ ఎస్టేట్ మార్కెట్కి పెద్దగా వచ్చిన ప్రమాదం అంటే ఏమీ లేదు. డెఫినెట్లీ మళ్ళీ మనం ప్రీ కోవిడ్ లెవెల్స్ చూసే అవకాశం ఉందనేది ఈ యంగ్ ప్యానలిస్ట్ ఒపీనియన్. సో ఇంకా మరిన్ని ఒపీనియన్స్ విల్ కీప్ గ్యాదరింగ్ అండ్ ఒక వాస్తవికమైన పిక్చర్ని మీకు ఎప్పటికప్పుడు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. కీప్ వాచింగ్ TV5.